సినిమా అంటే ఏంటి? 3 గంటల నిడివి, 6 పాటలు, 3 ఫైట్స్, హీరో చుట్టూనే తిరిగే కథ, అవసరమున్నా లేకున్నా గ్లామరస్ హీరోయిన్. ఇదేనా సినిమా అంటే? సినిమా తీయాలంటే కోట్ల రూపాయల బడ్జెట్ ఉండాలా? 90 అడుగుల తెర ఉన్న థియేటర్ ఉండాల్సిందేనా? కామన్ గా మూవీ అంటే ఇలాంటి ఎన్నో హంగులు ఆర్భాటాలు ఉండాలి. అయితే ఇవేమీ లేకుండా కూడా సినిమా తీయొచ్చు. ఆ సినిమాని ప్రపంచ ప్రేక్షకులంతా వీక్షించేలా చేయొచ్చు, ప్రశంసలు పొందొచ్చు. చేతిలో కెమెరా, మనసులో ఓ ఆలోచన ఉంటే చాలు, ఎవరైనా తీయగల సినిమానే షార్ట్ ఫిల్మ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా షార్ట్ మూవీ హవా నడుస్తోంది. ఓ సున్నితమైన కథ, మానవీయ కథనం, మనసుకు హత్తుకునే భావం, సమాజాన్ని తట్టిలేపే సందేశం. ఇవి చాలు మీరు ఓ సినిమా రిలీజ్ చేసేయొచ్చు. ఎంచుకున్న అంశాన్ని ఆకట్టుకునేలా చెప్తే చాలు, సక్సెస్ అయినట్లే. బడ్జెట్ భారాన్ని మోయలేక కుదేలవుతున్న పెద్ద సినిమాకు పాఠాలు నేర్పే స్థాయికి చేరిన షార్ట్ ఫిలిమ్స్ పై స్పెషల్ ఫోకస్. వందల కోట్ల బడ్జెట్, భారీ సెట్టింగులు, పేరున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు లేనిదే ఓ సినిమా నిర్మాణం గురించి ఆలోచించలేం. వీటికి తోడు ఇండస్ట్రీలో ఎంతో కొంత పరపతి తప్పనిసరి. ఇది ఇండియన్ సినిమా పరిస్థితి. తెలుగు సినీ పరిశ్రమ కూడా ఇందుకు ఏమాత్రం మినహాయింపు కాదు. అయితే సినిమా అంటే పడిచచ్చే నేటి యూత్ ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. మంచి కాన్సెప్ట్ ఉంటే చాలు, ఎవరైనా సినిమా తీయొచ్చని నిరూపిస్తున్నారు. చేతిలో ఉందమ్మా, భైరవే గెలుస్తాడు. సినిమా అదో కలల ప్రపంచం, వింత లోకం. ప్రేక్షకుల్ని మరో లోకంలోకి తీసుకువెళ్లే మాయా ప్రపంచం. నవ్వినా, ఏడ్చినా, ఆలోచించినా, అనుభూతి పొందినా అంతా ఆ 3 గంటల్లోనే. ఈ రంగుల ప్రపంచంపై ప్రతి ఒక్కరికి ఏదో క్రేజ్. నటీనటులంటే ఆరాధన, దర్శకులంటే సృష్టికర్తలే అన్నంత గౌరవం. ఈ సినిమా మోజుతోనే సినిమాల్లో నటించాలని కొందరు, తీయాలని కొందరు తహతహలాడుతుంటారు. అందుకోసం పడరాని పాటలు పడతారు. ఈ సినీ కళను సాకారం చేసుకోవడం అందరికీ సాధ్యమా? ఖచ్చితంగా కాదు. మూవీ తీయడమన్నా, అందులో నటించడమన్నా 25-50 రూపాయలు పెట్టి సినిమా చూసినంత తేలిక కాదు. దానికి భారీ తతంగం ఉంటుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్, ఆ డబ్బుకు న్యాయం చేసే డైరెక్టర్, చెప్పినట్లు నటించే నటీనటులు, దృశ్యానికి రంగులద్దే సాంకేతిక నిపుణులు అవసరం. ఒక్క సినిమా తెరపైకి రావాలంటే వందలాది మంది శ్రమ ఉంటుంది. అది హిట్ అయినా, ఫట్ అయినా ఖర్చు తగ్గదు, శ్రమ తప్పదు. కొన్నిసార్లు సినిమా తీయాలన్న కసి, తీసే టాలెంట్ ఉన్నా నమ్మి డబ్బు పెట్టేవారుండరు. సినీ పరిశ్రమలో పరిచయాలుండవు. అన్నీ ఉన్నా అందరినీ మేనేజ్ చేసే లౌక్యం లేకుంటే మొత్తం మఠాషే. సో సినిమాపై ఉన్న క్రేజ్ ని చాలా మంది లోపలే అణుచుకుంటారు. టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలో అయితే అంతకు మించిన మార్గం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సెల్ ఫోన్ లోనే కెమెరాలొచ్చేశాయి. సినిమా మేకింగ్ కూడా అత్యంత చేరువైపోయింది. సినిమాని ప్రపంచంగా బతికే యువతీ యువకులకు ఓ కొత్త మార్గం దొరికింది. నష్టం లేకుండా
నచ్చినట్లు షార్ట్ ఫిల్మ్ ను తీసి తమ కళను సాకారం చేసుకుంటున్నారు. హాయ్ సమ్మీ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హే కశ్యప్. కృతిక, సినిమాను శ్వాసించే అందరూ కమర్షియల్ సినిమాలే తీయాలనుకోరు. నచ్చిన కళకు రూపం ఇవ్వాలనే ఆసక్తే ఎక్కువ మందిలో ఉంటుంది. అలాంటి వారికి చక్కని మార్గం షార్ట్ ఫిల్మ్స్. ఇది బాగుంది, ఇది పబ్లిక్ కూడా బాగా నచ్చింది. ఇలాంటిది ఒక 5-6 వీడియోస్ మన దగ్గర పెట్టుకొని ప్రొడ్యూసర్కి వెళ్తే సార్ కొంచెం చూడండి, నా ఫ్రేమింగ్ కూడా ఇలా ఉంటుంది, నా వర్క్ ఇలా ఉంటుంది, మీరు చూడండి, దాని బట్టి మనం మాట్లాడుకున్నామంటే వాళ్ళకు ఒక థాట్ వస్తుంది. వీడి వచ్చి వీడియో మేకింగ్ అంటే తక్కువ బడ్జెట్లో ఏదో చిన్న కెమెరాస్ తీసుకొని చిన్న ఎడిటింగ్ స్టూడియోలోకి వెళ్ళి చేసుకుని వచ్చాడు. వీడికి మనం ఇంత పెడితే ఇంత క్వాలిటీ ఇస్తాడు అనే గ్యారంటీ అతనికి ఉంటుంది. మాకు తెలియకుండా పాప పెట్టారు శంకరపల్లి కదా లిక్ చేయమంటావా? స్విచ్ ఆఫ్ చేయమంటా? ఇంటికి వాడు చేస్తున్నాడా? కష్టాల్లో ఉన్నాడు, డబ్బులు అడుక్కుంటున్నాడు. వాడివే అప్పుడు ఎప్పుడో తీసుకున్నానంట, ఇప్పుడు గుడ్డితో వెళ్ళి 10 లక్షలు అయింది అంటున్నాడు. 10 లక్షలు అప్పుల్గా చెప్పినాడు బాబు. 10 లక్షలని గుంజు రాకుండా చెప్పమంటావా? అంత అప్పులు ఎలా చెప్తారా బాబు? తీరుస్తావు కాదు, తీర్చుదాము. నువ్వు 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 మనమంతా కలిసి తీర్చుదాం. నువ్వు చేసినప్పుడు మనమంతా కలిసి ఎందుకు తెచ్చారా? సినిమా తీయాలన్న కళను నిజం చేసుకోవాలనే తపన ఉన్నవారు, సమాజానికి ఓ మంచి సందేశాన్ని ఇవ్వాలనుకునేవారు షార్ట్ ఫిల్మ్స్ చూస్తున్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది సినిమా అవకాశాల కోసం షార్ట్ ఫిల్మ్స్ ని దగ్గరి దారిగా ఎంచుకుంటున్నారు. ఎన్ని తెలివితేటలున్నా సినిమా అవకాశం రావాలంటే క్రియేటివిటీ బయట పెట్టాలి. అందుకు ఈ పొట్టి చిత్రాలు మంచి మార్గం అవుతున్నాయి. తాము తీసిన షార్ట్ ఫిల్మ్స్ ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే పలు అవార్డ్ విన్నింగ్ కాంపిటీషన్స్ కు పంపుతున్నారు. ఒక్కసారి అవార్డు గెలిస్తే సుడి తిరిగినట్లే. సినీ అవకాశాలు ఎర్ర తివాచి పరిచి ఆహ్వానిస్తాయి. అప్పుడప్పుడు క్వశ్చన్ పేపర్స్ కూడా తెప్పించాల్సి వస్తుంది. షార్ట్ ఫిల్మ్ వల్ల అత్యంత లబ్ధి పొందిన వ్యక్తి ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల. శేఖర్ తీసిన డాలర్ డ్రీమ్స్ అనే లఘు చిత్రానికి వచ్చిన అవార్డు ఆయన జీవితాన్ని మార్చేసింది. తెలుగులోని అగ్రగామి డైరెక్టర్లలో ఒకరిగా నిలిపింది. ఆనంద్ తో మొదలైన శేఖర్ కమ్ముల సినీ కెరియర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లా సాగుతోంది. చిగురు లాంటి ఆశ ఆశయంగా మారుతుంది వేడు, కొన్నగాలి తీసుకున్న శ్వాస కొత్త పాట పాడుతుంది చూడు. శేఖర్ కమ్ముల బాటలోనే షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినీ రంగ ప్రవేశం చేసిన వారే హను రాఘవపూడి. అందాల రాక్షసి సినిమా డైరెక్టర్ హను రాఘవపూడి తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి తెగ నచ్చేసింది. అందుకే అందాల రాక్షసి సినిమాను రాజమౌళి ప్రొడ్యూస్ చేశారు. ఈ రోజుల్లో అనే ఓ చిన్న సినిమాతో వెలుగులోకి వచ్చిన డైరెక్టర్ మారుతి సినీ కెరీర్ కూడా మొదట షార్ట్ ఫిల్మ్స్ తోనే మొదలైంది. ఆయన తొలి చిత్రం ఈ రోజుల్లో షార్ట్ ఫిల్మ్ నే తలపిస్తుంది. మామూలు కథను కొత్తగా చెప్పిన ఆయన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు బస్ స్టాప్ సినిమా తీశారు. అందుకే ముఖ్యంగా సినిమాల్లో రాణించాలనుకునే వారికి మాక్ డ్రిల్ లాంటిది షార్ట్ ఫిల్మ్. అనుకున్న అంశాన్ని తెరకెక్కించడం, మెరుగులు దిద్దడం వంటివన్నీ ఇది నేర్పుతుంది. హాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమల్ని తీసుకున్నా రైజింగ్ ఉన్న చాలా మంది డైరెక్టర్లంతా షార్ట్ మూవీస్ తీసిన నేపథ్యం ఉన్న వాళ్లే. మంచి కథ, దాన్ని పండించే తీరే ఏ సినిమాకైనా ప్రాణం. షార్ట్ ఫిల్మ్ కూడా అందుకు అతీతం కాదు. అనుకున్న కథలో కొత్తదనం, చెప్పిన తీరు ఆకట్టుకుంటే చాలు డైరెక్టర్ గా సక్సెస్ అయినట్లే. అందుకే ఇటీవల వస్తున్న షార్ట్ ఫిల్మ్స్ అన్ని క్వాలిటీకి పెద్దపీట వేస్తున్నాయి. I hate you. అసలు ఏమైంది మామా? విషయం చిన్నదే, దాని రియాక్షన్ భారీగా పేలింది. నేను చెప్తాను, నిన్ను మళ్ళీ ఎప్పుడు ఇరిటేట్ చేయను. ఈ విషయం గురించి అస్సలు అడగను.
సారీ. అంటే నువ్వు కూడా నన్ను అలాగే పిలుస్తావు. అంటే నువ్వు కూడా నన్ను... నువ్వు అంజలితో కంపేర్ చేసి నన్ను ఇన్సల్ట్ చేస్తావా? నా మీదే డాట్ పెడతావా? నీ SMS చూసి వచ్చాను చూడు, నాది తప్పు. దొంగ సచ్చినోడా. నీకుందిగా. ఈ అడ్రస్ ఎక్కడుందో చెప్తారా? హాఫ్ అన్ అవర్ నుండి వెతుకుతున్నాను. 1 minute. ఈ అడ్రస్ నాకు తెలుసు. ఐ విల్ హెల్ప్ యూ అవుట్. కమ్ ఆన్. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? Guys will never change, but girls will always change. అమ్మాయిల విషయంలో వాళ్ళు చెప్పేది మీరు చూసేది అంతా నిజమని నమ్మితే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. సో గైస్, ఆల్ ది బెస్ట్. షార్ట్ ఫిల్మ్ తీసేందుకు చక్కని కాన్సెప్ట్ ఉంటే సరిపోతుంది. నటనపై కాస్త ఆసక్తి ఉన్న ఫ్రెండ్సే నటినట్లయిపోతారు. రోజు వేసుకునే జోకులే అద్భుతమైన సీన్లుగా పండిపోతాయి. క్లాస్ రూమ్, చెరువుగట్టు, కాలేజ్ ఆవరణ, పార్క్ ఇలా రోజు తిరిగే ప్రదేశాలనే ఈ పొట్టి చిత్రాల్లో మంచి లొకేషన్లుగా మార్చేయవచ్చు. అందుబాటులో ఉన్న టెక్నాలజీతోనే పిక్చర్ క్వాలిటీ దెబ్బతినకుండా ఎడిటింగ్ చేసుకుంటే సరిపోతుంది. తుది మెరుగులద్ది యూట్యూబ్ లోకి అప్లోడ్ చేసేయొచ్చు. ఇక మీ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా చూసేయొచ్చు. క్లిక్కులు పెరిగే కొద్దీ వచ్చే కిక్ తప్ప షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, నటీనటులకు వచ్చే లాభం పెద్దగా ఏమీ ఉండదు. క్లిక్కులు 1,00,000 దాటితే యూట్యూబ్ 10,000 రూపాయల గౌరవ పారితోషికాన్నిస్తుంది. అంతకు మించి మంచి ప్రచారం లభిస్తుంది. అందుకే సినిమా తీసేవాళ్లు లాభం కంటే కూడా గుర్తింపు, సంతృప్తిని అధికంగా ఆశిస్తారు. కాలంలో వచ్చిన బ్యాక్ స్పేస్ అనే షార్ట్ ఫిల్మ్ ను పూర్తిగా ఐఫోన్ టెక్నాలజీతోనే తీశారు. మేకింగ్, ఎడిటింగ్, డబ్బింగ్ కూడా ఫోన్ లోనే. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో సాగిపోయే ఈ మూవీ సినిమా చూసిన దానికంటే ఎక్కువ కిక్కిస్తుంది. ఫోన్ తో తీసిన మూవీ క్వాలిటీ అబ్బురపరుస్తుంది. అందుకే బ్యాక్ స్పేస్ షార్ట్ ఫిల్మ్ రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు అందుకుంది. బ్యాక్ స్పేస్ మాత్రమే కాదు, ఇలా చాలా చిత్రాలు కథలో కొత్తదనంతో పాటు వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఆకట్టుకుంటున్నాయి. 2.5 గంటల సినిమాలో చెప్పే విషయాన్ని 2.5 నిమిషాల షార్ట్ మూవీలో చెప్పాలంటే ఎంతో క్రియేటివిటీ కావాలి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటో ఓ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. సార్ కొంట్లో బాగోలేదు, పేమెంట్ తీసుకోవాలి కదా.
రేపు మళ్ళీ ఇస్తాను. పారాగాన్ ఆఫీస్ చెప్పులు కొనమని వాడికి చెప్పిందే నేను. ఇప్పుడు నన్నే తరుముతున్నాడు. వాడి ఫైలుది పారాగాన్ ఆఫీస్ చెప్పులు పైసా వసూల్. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి హైదరాబాద్ విచ్చేసిన మా ప్రీతమ నాయకులు చిరంజీవి గారికి శుభాకాంక్షలు. వనగానపల్లి నియోజకవర్గ ప్రజలకు, టీడీపీ నాయకులకు, శ్రేయోభిలాషులకు దసరా, బక్రీద్ మరియు దీపావళి శుభాకాంక్షలు. డాక్టర్ చిన్నముడియం శివశంకర్, మండల టీడీపీ నాయకులు, కర్నూలు జిల్లా. మత్స్యం నుంచి కృష్ణుడి దాకా, పశువు నుంచి పశుపతి దాకా మనిషి ఎలా ఎదగాలో చెప్పే నాటకం. గంటల సినిమాలో చెప్పే విషయాన్నే 2.5 నిమిషాల షార్ట్ మూవీలో చెప్పాలంటే ఎంతో క్రియేటివిటీ కావాలి. ఇప్పటి యూత్ లో అలాంటి క్రియేటివిటీకి ఏమాత్రం లోట్లేదు. అందుకే కామెడీ, లవ్, సెంటిమెంట్ ఇలా ఏ సబ్జెక్ట్ అయినా సక్సెస్ఫుల్ గా తీసేస్తున్నారు. సినిమా అంటే 4 ఫైట్లు, 6 పాటలు, చెవుల్లో గింగిరాలు కొట్టే డైలాగులు అనే అభిప్రాయం ఉంది. ఇలాంటి వాతావరణంలో సృజనే ఆయుధంగా కొత్త తరం సినీ రంగంలోకి ప్రవేశించడం మామూలు విషయమేమీ కాదు. అలా అని తమ ఆలోచనలను చిదిమేసుకోవడం లేదు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండానే తమ ఆలోచనలకు దృశ్య రూపమిస్తున్నారు. పాటలు, ఫైట్లు, కోట్ల రూపాయలు లేకుండానే సినిమా తీసేస్తున్నారు. అందులో స్నేహితులు, కుటుంబ సభ్యుల్నే నటీ నటులుగా మార్చేస్తున్నారు. సాధారణ సినిమాల్లో లాగే షార్ట్ మూవీస్ లోనూ ప్రేమ కథలే అధికం. అవి కూడా సీరియస్ లవ్ స్టోరీస్ కాదు, కాలేజీ ప్రేమలు. తమ లైఫ్ లో, ఫ్రెండ్స్ లైఫ్ లో ఎదురైన అనుభవాలను అందమైన ప్రేమ కథలుగా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన డ్రీమ్స్ అనే షార్ట్ మూవీ ఇప్పుడు చాలా ఫేమస్. లైఫ్ లో చాలా మందికి పెద్దగా ఏమవ్వాలో నిర్ణయించుకునే అవకాశం, కానీ నాకు అవకాశం ఎందుకంటే నేనేమవ్వాలన్నది బాగా నిర్ణయం. తన పేరు ప్రియాంక. తనతో పరిచయం స్నేహంగా, స్నేహం ప్రేమగా మారడానికి ఎంతో టైం పట్టలేదు. అందరూ వచ్చారా? ఎవ్రీ ఇయర్ అన్ని టాప్ కంపెనీస్ మన కాలేజ్ లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాయి. బాగా ప్రిపేర్ కండి. ఆల్ ది బెస్ట్. యాక్సిడెంట్ అయిందిరా బాబు, పోలీస్ కేసు అది ఇది అయితే. ప్లీజ్ రా, హెల్ప్ చేయరా. లేదు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇప్పుడు ఇంటర్వ్యూ ఏంట్రా? రారా, హెల్ప్ చేయరా. 4 years కష్టపడి చదివారు. ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే మా నాన్న చంపేస్తాను. నేను డాక్టర్ని కాకపోయినా ఒక మంచి ప్రాణాలు కాపాడని అన్న సాటిస్ఫాక్షన్ ఆ క్షణంలో నాకు కలిగింది. నువ్వు చేసింది కరెక్టా కాదా అనేది నాకు అనవసరం. నాకు మన లైఫే ఇంపార్టెంట్. ఒక్కసారైనా నా గురించి ఆలోచించుంటే ఇంటర్వ్యూకి వచ్చేవాడు. ఇవాళ నాకు జాబ్ వచ్చినా నేను హ్యాపీగా నేను తెలుసా. షార్ట్ ఫిల్మ్స్ లో కామెడీకి కొరత లేదు. హిట్ సినిమాల ఇన్స్పిరేషన్ తో తీసేవి ఇలా బోలెడు.
మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమాపై సెటైర్ వేస్తూ బిజినెస్ మ్యాన్ ఎట్ చెన్నై పేరుతో తీసిన షార్ట్ మూవీ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. నేను మెల్లగా ఎలా కూడా చదివి పాస్ అయిపోవడానికి రాలేదు. చెన్నై को पेशाब करवाना है. क्या डायलॉग मारा मावा. शकील कर रहा शकील एक स्ट्रांग धमकी दे. అన్నా బ్యాలెన్స్ ఫోన్ ఇవ్వా. నా దాంట్లో బ్యాలెన్స్ అయితే నీకెందుకు ధమకీలు ఉంటాను. గర్ల్ ఫ్రెండ్ మా అన్న టైప్ కాదు. తెలుసు కదా గర్ల్ ఫ్రెండ్ కి ఏం చేయాల్సి వస్తుందో, ఇంటర్నల్స్ ఏం చేయాల్సి వస్తుంది, అటెండెన్స్ ఏం చేయాల్సి వస్తుంది, అప్పుడప్పుడు క్వశ్చన్ పేపర్స్ కూడా తెప్పించాల్సి వస్తుంది. సందేశాత్మక సినిమాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఎయిడ్స్, రోడ్ యాక్సిడెంట్స్, చైల్డ్ మ్యారేజెస్ పై అవగాహన కల్పిస్తూ తీసిన ఎన్నో షార్ట్ మూవీస్ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అవార్డులు, రివార్డులు అందుకున్నాయి. నా పేరు భవాని, నా వయసు 10, నా ఊరు దేవరకొండ, నల్గొండ జిల్లా. మనం ఒక్కతే చేసే ఉంటుంది, ఏం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నీ తోటి పిల్లలు ఉంటారు, మీ తోటి పిల్లలు ఎంత మంచిగా ఉన్నారు. ఇప్పుడు నీకు ఈ కష్టాలు ఇంత ఏజ్లో రావాల్సిన పరిస్థితి కాదు కదా నాకు. అవునా? అవన్నీ తెలుసుకుంటే నీకేమనిపిస్తుంది? నాకు ఆడుకోవాలనిపిస్తుంది అనుకో. వాళ్ళని చూస్తే ఆడుకోవాలనిపిస్తుంది, వాళ్ళ లెక్కనే ఉండాలనిపిస్తుంది కదా అనుకో అందరికీ. తప్పు ఎవరు అనిపిస్తుంది కదా? మా నాన్న అనిపిస్తుంది, మా నాన్న అనిపిస్తుంది. నా పేరు సుజాత, నా బిడ్డ పేరు భవాని. నా అమ్మవారికి వచ్చేది వచ్చింది, నా అమ్మవారికి వచ్చేది వచ్చింది, నా అమ్మవారికి వచ్చేది వచ్చింది. నేను ఇన్నాళ్ళకున్న ఆరిపోయే దీపాన్ని కదా నా పిల్లలు అని నాకు ఇప్పుడు అనిపిస్తున్నారు. ఇప్పుడు మనిషి ఇప్పుడు మ్యాక్సిమం షార్ట్ ఫిల్మ్ చూసేది రోజు మనం జీవితంలో చూసేదే మ్యాక్స్ షార్ట్ ఫిల్మ్స్ లో చూపిస్తున్నారు. మనం పొద్దున్న వేస్తే ఇప్పుడు మేము ఒక ఆల్కహాల్ అని చెప్పి కాన్సెప్ట్ చూసాం. అది రియల్ జరిగిన విషయం అంటారు. మా ఫ్రెండ్ హమీద్ అనే అబ్బాయి చనిపోయాడు. మరి అతను చనిపోయి డ్రంక్ అండ్ డ్రైవ్లో చనిపోయాడు. నాకేమనిపించింది ఆ మూమెంట్, అతను ఒక షార్ట్ ఫిల్మ్ తీసి పబ్లిక్కి రీచ్ అయ్యే విధంగా ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ఇలా మనుషులు చనిపోతున్నారని జరుగుతుంది మాకు కూడా అనిపించి దాంతో మేము తీయడం కూడా జరిగింది. మరి ఈ రోజు నాకు చాలా తాగాలని ఉందిరా, కానీ పైసలు లేవు. జోబులో రూపాయలు లేకుండా ఎట్టన్నా తాగేది. ఈరోజు డేట్ ఎంతరా? ఈరోజు హమీద్ గారు బర్త్డే రా. అట్టయితే ఈరోజు మంచి పార్టీ ఉన్నట్టే అన్న. అరే నలుగురు మిత్రుల చేతిలో ఓ డిజిటల్ క్యామ్ ఉంటే చాలు, 2 రోజుల్లో సినిమా రెడీ. ఇంతేనా? ఇదేదో సరదాకు తీశారు అనుకుంటే పొరపాటే. కొత్తదాన్ని పరిచయం చేయాలనే కసి, ఎలాగైనా గుర్తింపు తెచ్చుకోవాలనే తపనే షార్ట్ ఫిలిం తీసేవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. సాధారణంగా పెద్ద సినిమా తీస్తే భారీగా డబ్బు పెట్టి ప్రచారం చేయాలి. సినిమా తీసేందుకు పెట్టిన ఖర్చులో దాదాపు 10 నుంచి 15% పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టాల్సిందే. అంతా చేసినా సినిమా తిరిగి అంత డబ్బు ఇస్తుందో లేదో చెప్పలేం. కానీ షార్ట్ మూవీస్ కు ఆ బెడద లేదు. షార్ట్ ఫిలిం బాగుంటే ప్రచారం దానంతటా అదే వచ్చేస్తుంది. 5 నుంచి 15 నిమిషాల నిడివి ఉన్న షార్ట్ ఫిలిమ్స్ ఇప్పుడు ఆన్లైన్ లో విస్తృత ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. వీటిని తీసేందుకు మహా అయితే 5,000 రూపాయల ఖర్చవుతోంది.
ఆలోచనలు కలవారంతా పలు సోషల్ నెట్వర్క్ గ్రూపుల ద్వారా తమ ఆలోచనలు పంచుకోవడంతో పాటు వాటిని ఆచరణలో పెడుతున్నారు. తమ సృజనాత్మకతను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. సినిమా తీయడంలో మాట సాయం చేయడం, ఆ తర్వాత ప్రచారం కల్పించడం, వీటన్నిటికీ ఫేస్బుక్, ట్విట్టర్, ఆర్కుట్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పేరుకు చిన్న సినిమానే అయినా సాంకేతిక హంగుల్లో ఎక్కడా రాజీ పడ్డం లేదు. ఇటీవల వచ్చిన ఏ షార్ట్ ఫిల్మ్ చూసినా రిచ్ టైటిల్స్, యానిమేషన్ వర్క్ కనిపిస్తుంది. షార్ట్ ఫిల్మ్స్ తీసిన వారికి బోలెడంత ఆత్మ సంతృప్తితో పాటు ఎంతో మంది నటీనటులకు నటనలో లైఫ్ లైన్ దొరుకుతోంది. బర్త్ లేకపోతే చూసి ఇన్స్పైర్ అవుతారో తెలియదు, కానీ కోరిక ఉంటుంది నాకు యాక్టర్ కావాలి, నాకంటూ ఒక ఫేమ్ ఉండాలి అన్నట్టుగా. సో చూసిన తర్వాత వాళ్ళకి యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఫర్దర్ బ్యాక్ సపోర్ట్ అనేది ఉండదు. కొంచెం ఫ్యామిలీ త్రూకెన్స్ వస్తామంటారు, మీరు చేస్తారో చేయరో లైఫ్లో, పొద్దున మీకు సక్సెస్ అవుతారో అవ్వరు, దీనివల్ల మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నాం వాళ్ళు చెప్తారు. వాళ్ళు మన మంచిగా చెప్తారు. బట్ మాకు అంటే ఒక ఛాన్స్ వస్తేనే తెలిసేది మాకు కూడా, మనం అడగలుగుతామా కామా, ఇంట్రెస్ట్ ఉంది, ఏం చేయగలుగుతా, కాన్ఫిడెంట్ నాలో ఉంది, కానీ ఆ ఛాన్స్ లేక ఆగిపోతుంటాం. అలాంటి టైంలో కరెక్ట్గా ఇది షార్ట్ ఫిలిమ్స్ అనేది వచ్చిందండి. సరే షార్ట్ ఫిలిమ్స్ అంటే ఏంటంటే దీని త్రూకెన్స్ డైరెక్ట్ మన లైఫ్లో ఒక్కసారైనా మనం టాలెంట్ ఏదో మనం ప్రూవ్ చేసుకోవచ్చు, పబ్లిక్ మనం ఏంటో తెలుస్తుంది. అవార్డు పొందిన షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన, దర్శకత్వం వహించిన వారు చాలా తొందరగా పెద్ద సినిమాల్లోకి ప్రవేశిస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ చూసే వాళ్ళందరూ ఎట్లా అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ చూసుకుంటే 30 years బిలో వాళ్ళకి వస్తారు. మంచి 30 years బిలో వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు కథ రాసినప్పుడు ఈ సీన్ ఇంతకుముందు ఏ సినిమాలు లేనిది పెట్టాలి, ఈ షార్ట్ ఎక్కడ తీయండి పెట్టాలి, మనం కొత్త కథతో నిలిపాలి. ఒక ఫిక్చర్స్గా పెట్టలేము, ఏదో భూమి నుంచి ఒక 10 సినిమాలు వెళ్ళటం కానీ, లేకపోతే 100 మంది ఫ్యాషనిస్ట్ వేసుకుని వెళ్ళిపోవటం కానీ, ఇవన్నీ మనం చేయలేము. ఈ వద్దు పబ్లిక్ నెంబర్ ఇది పెట్టేదో రియాలిటీగా ఇది చూసినట్టు ఇది జరుగుతుంది, ఓకే ఇది జరగచ్చు అనేలాగా ఉండాలి. సో దాని ప్రకారం ఇప్పుడు వెళ్ళిపోతారు. కాలేజ్ విద్యార్థుల్లో అద్భుత నటన ఉన్న సంగతిని ఇటీవలి కాలంలో వచ్చిన లఘు చిత్రాలు చాటి చెప్తున్నాయి. కమర్షియల్ ఫార్ములా తప్ప క్రియేటివిటీ లోపిస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో అసంతృప్తి బయటపడుతోంది. దీనికి చెక్ పెడుతూ యువత సృజనాత్మకతను ప్రదర్శిస్తోంది. సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఇప్పుడు సినిమా అంటే ఏ కొందరికో చెందినది అనే స్థితి తారుమారవుతోందని షార్ట్ ఫిల్మ్ మేకర్స్ నిరూపిస్తున్నారు. ఇది షార్ట్ ఫిల్మ్ పై స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.